అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట రాష్ట్రంలో ఎంత మంచి మార్పు వచ్చిందో కదా రైతులు రాజులైండ్రు వరికి మద్దతు ధర 500ను ఉత్తగిస్తే మంచిగుండదని పూలల్ల వెట్టిస్తున్నారు వడ్లనైతే ఇత్తనాలు ఏకముందే కొంటమని కాంట పట్టుకొని పొలాల పొట్ట తిరుగుతాండ్రు ఇట్లా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ల రాని మార్పు లేదు ఆహా ఇది కదా రామసక్కదానాల మార్పు అంటే కల్లాల కాన్నే కొనే వడ్లను కొనుమని రైతాంగం ఇట్లా రోడ్లెక్కి కొనుమని ధర్నాలు చేసే పరిస్థితి అచ్చుడే కదా మార్పు అంటే వడ్లు కొనుమని ఆఫీసర్ల కాళ్ళు మొక్కుడే కదా మార్పు అంటే వడ్లు దడుస్తున్నాయి దయచేసి కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనండి అనుకుంటా భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండ గిరిజన రైతులు కలెక్టరేట్ కాడ ఇట్లా బైఠాయించి బాధ ఎల్లబోసుకునేంత మంచి మార్పు వచ్చింది గౌరవ సర్కారు పాలనలా మాట్లాడే వరకు నాది నీది కాదు పెట్టిపోయి ఏం చేస్తాం తమ్ముడు ఏం బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఎవ్వలు ఏడికిపోయే అక్కరే లేకుండే కల్లాల కాడికే లారీలు వచ్చి కాంటలు జోక్కొని వడ్లను కొంటబోతుండే 4-5 రోజులల్లనే అకౌంట్ల పైసలు పడేటి దళార్ల లొల్లు లేవు రైతులు రోడ్డెక్కింది లేదు ఏడికాడ సాఫ్ సీదా అవుతుండే కానీ ఏమంటే మన మార్పు కావాలి గవర్నమెంట్ వచ్చిందో అప్పటి సంది ప్రతీది ఇట్లనే మార్పు అవుతుంది రైతులు వడ్లు కొనుమని ఆఫీసర్ల తోక చుట్టూ తిరుగుడే కదా మార్పు అంటే కరెంట్ ఇయ్యమని రోడ్లెక్కుడే కదా మార్పు అంటే రైతు బంధు చేయాలి రుణమాఫీ ఇయ్యాలని ధర్నాలు చేసే పరిస్థితులల్లో రైతులను వడేసుడే కదా మార్పు అంటే ఇట్లా కనిపించిన ఆఫీసర్ల కాళ్ళు మొక్కి వడ్లు కొనుర్రి బాంచను కాలం పగబట్ట పంటను దడిపిపోయింది తడిసిన వడ్లను కొనమంటే మీ మేడబోయేది దయించి రేవంత్ సారు మా వడ్లు కొనుర్రని రైతులు బతలాడుకునుడే కదా మార్పు అంటే మరి ఇంత సక్కదానాల పాలనలా ఇంతకంటే ఇంకేం మార్పులు వచ్చినాయి